7 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఇన్ 2024. అదర్ లాంగ్వేజ్ సినిమాలు చాలానే వచ్చాయి అండ్ చాలా వరకు తెలుగులో డబ్ అయ్యాయి. సో సర్చింగ్ స్టార్ట్ చేస్తే నాకు బెస్ట్ అనిపించినవి చాలానే ఉండడంతో లిస్ట్ అయితే పెద్దగానే అయింది. కానీ అన్ని ఒకటి వీడియోలో పెట్టేస్తే సోది ఎక్కువైపోయి మీకు కూడా బోర్ కొడుతుందని వీడియోను 2 పార్ట్స్గా డివైడ్ చేశా. సో ఈ వీడియోలో 7 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఇన్ 2024 పార్ట్ 1 అంటే చూద్దాం. నంబర్ 1 మంజుమల్ బాయ్స్. కొడైకెనాల్లో ఉండే గునా కేవ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ పైన సినిమా తీశారు. ఈ సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. స్టోరీ ఏంటంటే మంజుమల్ అనేది కేరళలో ఒక టౌన్. అక్కడి నుంచి ఒక 10 మంది కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తారు. ట్రిప్లో భాగంగా గున్నా కేవ్ చూడడానికి వెళ్తారు. కానీ ఈ 10 మందిలో ఒకరైన సుభాష్ అనుకోకుండా ఒక లోయలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. యాక్చువల్గా రియల్గా జరిగిన స్టోరీస్ని స్క్రీన్ పైన ఎంగేజింగ్గా తీయాలంటే కొంచెం కష్టమే. బట్ ఈ సినిమా చాలా బాగా తీశారు. సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్టోరీ సెటప్కి కొంచెం టైం పడుతుంది. లిటరల్గా ఒక 40 మినిట్స్ పెద్దగా మూమెంట్ ఏమి ఉండదు స్టోరీలో. కానీ ఎప్పుడైతే సుభాష్ లోయలో పడిపోతాడో అప్పటి నుంచి సినిమా ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుభాష్ని రెస్క్యూ చేసే సీన్స్ కానీ ఫ్రెండ్షిప్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. స్టార్టింగ్ కొంచెం సేపు బోర్ తప్పిస్తే ఇంకా సినిమా ఎక్కడా బోర్ అయితే కొట్టదు. మెయిన్గా సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. మొత్తం కేవ్ని సెట్ వేశారంట. మీకు గనక కొంచెం టైం దొరికితే యూట్యూబ్లో మేకింగ్ వీడియో ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా సినిమాలో మసాలా అయితే ఏం లేదు, చాలా క్లీన్గా ఉంటుంది సినిమా. సినిమా హాట్స్టార్లో ఉంది, చూసేయండి. నంబర్ 2 ఆడు జీవితం ద గోట్ లైఫ్. పృథ్వీరాజ్ సుకుమారన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. చాలా ఇయర్స్ కష్టపడి తీశారు సినిమాని. లిటరల్గా ఈ సినిమా చూస్తుంటే వాళ్ళు పడిన కష్టం కనిపిస్తుంది. ఎక్కడ కూడా రెగ్యులర్ సినిమాలాగా ఉండదు సినిమా. సినిమాలో అనవసరమైన సీన్ పెట్టకుండా చాలా హానెస్ట్గా అండ్ రియలిస్టిక్గా తీశారు సినిమాని. స్టోరీ ఏంటంటే పని కోసం నజీబ్ సౌదీ వెళ్తాడు. కానీ అక్కడ ఏజెంట్ తనని మోసం చేసి గొర్రెల కాపరిగా పనిలో పెడతాడు. కానీ ఒకరోజు నజీబ్ తప్పించుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మొత్తం ఎడారి తప్ప ఏం కనబడదు అక్కడ. మరి నజీబ్ ఎలా తప్పించుకున్నాడు అనేది సినిమాలో చూడాలి. రియల్గా జరిగిన స్టోరీ ఇది కూడా. తప్పించుకొని ఎడారిలో కొన్ని రోజులు నడుస్తూ రోడ్డుపైకి వచ్చాడంట ఒక అతను. సినిమాలో ఆ డెజర్ట్ జర్నీ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కానీ తన యాక్టింగ్ కానీ సూపర్ అసలు. సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే అది ఓన్లీ స్లో నరేషన్ అంతే. ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు తీశారంట సినిమాని. మేకింగ్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగుంటాయి. అందువల్ల ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో మసాలా ఏమైనా ఉందా అంటే కొంచెం అక్కడక్కడ రొమాన్స్ ఉంటుంది అంతే. జస్ట్ అది ఒక్కటి స్కిప్ చేస్తే ఫ్యామిలీతో మొత్తం చూడొచ్చు. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 3 మహారాజా. విజయ్ సేతుపతి 50th ఫిలిం ఇది. తెలుగులో కూడా మంచి హిట్ అయింది. సింపుల్ స్టోరీనే కానీ స్క్రీన్ ప్లేతో పిచ్చెక్కించారు. స్టోరీ ఏంటంటే మహారాజా సెలూన్ షాప్ ఓనర్. తన వైఫ్ చనిపోవడంతో తన కూతురు జ్యోతితో ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కట్ చేసే ఒకరోజు మహారాజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లక్ష్మిని 3 దొంగలు ఎత్తుకెళ్లారని కంప్లైంట్ చేస్తాడు. అసలు లక్ష్మి ఎవరు అండ్ ఆ దొంగలు ఎవరనేది సినిమాలో చూడాలి. చాలా నార్మల్గా స్టార్ట్ అవుతుంది సినిమా. కానీ ఎప్పుడైతే లక్ష్మి ఎవరని తెలుస్తుందో అప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టే స్టోరీ సింపుల్గానే ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. చూస్తున్నంత సేపు నార్మల్గానే అనిపిస్తుంది సినిమా. కానీ మనకి స్క్రీన్ ప్లే అనేది మెల్లగా అర్థమయ్యాక చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. సింపుల్ స్టోరీ ఎట్ ఒక డిఫరెంట్ సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే పక్కా అనిపిస్తుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సినిమాలో మసాలా అయితే ఏం లేదు. సో అందరూ హ్యాపీగా చూడొచ్చు. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 4 ఆవేశం. ఫహద్ ఫాసిల్ ఉన్నాడంటే సినిమా నార్మల్గా ఉన్నా సరే తన యాక్టింగ్తో సినిమాని సేవ్ చేస్తాడు. అలాంటిది తన యాక్టింగ్కి మంచి స్టోరీ తోడైతే రిజల్ట్ ఒక రేంజ్లో ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ ఈ ఆవేశం. స్టోరీ ఏంటంటే కేరళ నుంచి బెంగళూరుకు వచ్చి 3 స్టూడెంట్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తారు. అయితే ఒకరోజు కాలేజీలో వాళ్ళ సీనియర్స్ కొడతారు. దీంతో వాళ్ళ పైన ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని లోకల్ రౌడీ కోసం వెతుకుతుంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళకి రంగా పరిచయం అవుతాడు. రంగా లోకల్లో మంచి రౌడీ. కానీ ఈ 3 రంగాతో మంచి క్లోజ్ అయిపోయి తన గ్యాంగ్లో తిరుగుతుంటారు. ఫైనల్గా ఈ 3 లైఫ్స్ ఏమయ్యాయి అండ్ రంగా వీళ్ళని వదిలిపెట్టాడా లేదనే సినిమాలో చూడాలి. స్టూడెంట్స్ ఒక రౌడీతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనేది సినిమాలో మెయిన్ ప్లాట్. అండ్ అదే పాయింట్కి స్టిక్ అయ్యి ఎక్కడా డీవియేషన్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు స్టోరీని. స్టార్టింగ్ అంతా ఈ 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీ సెటప్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. సినిమా ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతుందంటే మన రంగా ఎంట్రీ తర్వాత. సినిమాలో స్టోరీ బాగుంది, బట్ స్టిల్ స్టోరీ గురించి పెద్దగా పట్టించుకోకున్నా సరే సినిమాలో రంగా క్యారెక్టర్ మనల్ని లాస్ట్ వరకు సినిమా చూసేలా చేస్తుంది. చాలా హైపర్ యాక్టివ్గా ఉంటుంది తన క్యారెక్టర్. ఇంకా ఫాఫా గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. లిటరల్గా రంగా క్యారెక్టర్ని చింపి అవతలేశాడు. ఫహద్ ఫాసిల్ ఉన్న ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఫైనల్గా సినిమా అయితే కామెడీతో, యాక్షన్తో, డ్రామాతో, ఫాఫా పర్ఫార్మెన్స్తో ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. సినిమాలో తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా మసాలా అయితే ఏం లేదు. సో అందరు చూడొచ్చు సినిమాని. ప్రైమ్లో ఉంది, చూసేయండి. నంబర్ 5 గోలం. మలయాళం నుంచి చాలా థ్రిల్లర్స్ వస్తూనే ఉంటాయి. కానీ గోలం చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ ఏంటంటే ఒక చిన్న కంపెనీ, అందులో తిప్పికొడితే ఒక 15 మంది ఉంటారు ఎంప్లాయీస్ అంతే. వాళ్ళకి బాస్ అయిన ఐసాక్ జాన్ ఎవరైతే ఉన్నారో తను వాష్రూమ్ కని వెళ్ళి అందులోనే చనిపోతాడు. ఎలా చనిపోయాడు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందని సినిమాలో చూడాలి. స్టోరీ సెటప్కి చాలా టైం పడుతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా స్లోగానే ఉంటుంది. కానీ హుక్ చేసే పాయింట్ ఏంటంటే వాష్రూమ్లో ఎవరు లేరు కదా,
అసలు ఎలా చనిపోయి ఉంటాడని. సెకండ్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఎవరు చేశారనేది రివీల్ అవుతుంది. కానీ ఎలా చేశారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్లాన్ అయితే చాలా బాగుంటుంది అసలు. సినిమాలో మేజర్ హైలైటే అది. మీకు కూడా చూశాక వావ్ అనిపిస్తుంది పక్కా. సినిమా మొత్తం స్లోగానే ఉంటుంది, కానీ థ్రిల్ చేస్తుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే బానే ఉంది. సినిమాలో మసాలా ఏం లేదు, సో అందరూ హ్యాపీగా చూడొచ్చు. ప్రైమ్లో ఉంది. నంబర్ 6 సూక్ష్మదర్శిని. నిజంగా అసలు మలయాళం ఫిలిం మేకర్స్ మెయిన్గా థ్రిల్లర్స్ని డీల్ చేసే విధానమే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. సింపుల్ స్టోరీ తీసుకున్నా సరే చాలా ఎంగేజింగ్గా తీస్తారు. ఈ సూక్ష్మదర్శిని కూడా అంతే. నాకు పర్సనల్గా చాలా నచ్చింది సినిమా. స్టోరీ ఏంటంటే, ప్రియా ఒక హోమ్ మేకర్. హస్బెండ్ అండ్ పాపతో పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ప్రియాకి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఎక్కువ. ఒకరోజు ప్రియాకి నైబర్గా మాన్యువల్ అండ్ తన మదర్ వస్తారు. కట్ చేసే ప్రియాకి మాన్యువల్ కొంచెం తేడా కనిపిస్తాడు. ఇంకేముంది, ప్రియా డిటెక్టివ్ అవతారం ఎత్తి మాన్యువల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో మాన్యువల్ ఇంట్లో ఏదో చేస్తున్నాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అసలు మాన్యువల్ ఏం చేస్తున్నాడని సినిమాలో చూడాలి. సినిమా స్టార్టింగ్ నుంచే ప్రొసీడింగ్స్ చాలా స్లోగా ఉంటాయి, కానీ ఏదో జరుగుతుంది అనే సెన్స్తో చూస్తాం సినిమాని. ట్విస్ట్లన్నీ రివీల్ అయ్యాక స్టోరీ మామూలుగానే ఉందనిపిస్తుంది. కానీ సినిమా స్టార్టింగ్ నుంచే అసలు ఈ మాన్యువల్ గడు ఏం చేస్తున్నాడనే సస్పెన్స్ను హోల్డ్ చేసి లాస్ట్ వరకు చూసేలా చేస్తుంది. ఇంకో సైడ్ ప్రియా చేసే పనులు కూడా చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సినిమాలో రైటింగ్ అయితే చాలా చాలా బాగుంది. డెఫినెట్గా సినిమా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. తెలుగు డబ్బింగ్ బాగుంది అండ్ సినిమాలో మసాలా అయితే ఏం లేదు, చాలా క్లీన్గా ఉంటుంది. సో అందరూ హ్యాపీగా చూడొచ్చు. సినిమా హాట్స్టార్లో ఉంది. నంబర్ 7 ప్రేమలు. 2024 స్టార్టింగ్లో వచ్చింది సినిమా. ఒక్క మలయాళంలోనే కాదు, తెలుగులో కూడా మంచి హిట్ అయింది. చాలా లైవ్లీగా అండ్ సరదాగా ఉంటుంది సినిమా. స్టోరీ ఏంటంటే, సచిన్ బీటెక్ అయ్యాక గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. వచ్చాక రేణు పరిచయం అవుతుంది. హైదరాబాద్లో రేణు ఐటీ జాబ్ చేస్తుంటుంది. సో ఇద్దరికి పరిచయం అయ్యాక సచిన్ రేణు లవ్ చేస్తాడు. మరి తనకి ఎక్స్ప్రెస్ చేశాడా లేదనేది సినిమాలో చూడాలి. స్టోరీ చాలా సింపుల్గా అండ్ ఎన్నో లవ్ స్టోరీస్లో ఉన్నట్టే ఉంది కదా. ఎస్, అలాగే ఉంటుంది. కానీ సినిమా చూస్తున్నంత సేపు మనకు ఆ ఫీల్ రాదు. చాలా సరదాగా ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది సినిమా. సచిన్ అండ్ రేణు మధ్య వచ్చే సీన్స్ కానీ ఇంకా చాలా సీన్స్ ఫన్నీ అండ్ ఎంగేజింగ్గా ఉంటాయి. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా అయితే. తెలుగు డబ్బింగ్ చాలా చాలా బాగుంది అండ్ సినిమాలో మసాలా ఏం లేదు. సినిమా ఆహాలో ఉంది, చూసేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ మూవీస్ బెస్ట్ అనిపించాయి. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.